అందరికీ నమస్కారం. ఈరోజు మిస్పల్లి మండలం, సైనిక మండలం, మల్లాపూర్ మండలం 4 మండలాలకు చెందిన లబ్ధిదారులు, క్రైస్తవ మత పెద్దలను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వారు ఏవైతే సరఫరా చేశారో అట్టి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద లబ్ధిదారులకి అందజేయడం కోసం ఇది కార్యక్రమం ఉద్దేశించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి మొదటగా 1000 గిఫ్ట్ ప్యాక్లు మన కాన్స్టిట్యున్సీకి వచ్చినాయి. అన్ని కాన్స్టిట్యున్సీలకు 1000 చొప్పున వచ్చాయి. అయితే మన మినిస్టర్ గారితో సంప్రదించి అదనంగా మరొక 1000 చెల్లించడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీకి 2000 గిఫ్ట్ ప్యాక్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు కొంతమంది లబ్ధిదారులకి మండలంకి 10 మంది చొప్పున ఇప్పుడు అందించిన తర్వాత రేపటి నుంచి ఆయా మండల పాస్టర్స్, ఇన్ఛార్జ్ పాస్టర్లు వాళ్ళ చర్చిల పరిధిలో ఉన్న అత్యంత పేద లబ్ధిదారులను గుర్తించి మీరే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి మీ సమస్యను పంపిణీ చేసుకొని అటు యాక్టివేటర్ని మళ్ళీ మా కార్యాలయానికి అందించాల్సిందిగా కోరుతున్నాం. ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వం వారి ప్రాథమిక సమాచారాన్ని తెలిపినప్పుడు డీసీఓ గారు మన కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమం బహుమతుల పంపిణీ, విందు ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవనీయ శాసనసభ్యులు ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, ప్రజాప్రతినిధులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సర్పంచులు, ఆలోచించినటువంటి క్రైస్తవ సోదరి సోదరులు, క్రైస్తవ మత పెద్దలు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి మాదిరిగానే క్రైస్తవ సోదరి సోదరులకు ఆదరభావంతో, ప్రేమతో వారు ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి, క్రైస్తవ పండుగ అయినటువంటి క్రిస్మస్ నిర్వహించుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ ఏడాది కూడా మన గౌరవనీయ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడానికి గాను సంకల్పించి మనకు ఒక 1000 మంది పేదలకు విందు భోజనం ఏర్పాటు చేయడం, ఒక 2000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో పండుగ సందర్భంగా కొత్త బట్టలు ధరించి పండుగను ఉత్సాహంగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ ఆహ్వానించినందుకు చాలా సంతోషం. అయితే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1000 మందికి మాత్రమే బహుమతుల పంపిణీ జరుగుతుండగా మన గౌరవనీయ శాసనసభ్యులుగా ప్రత్యేక చొరవ చూపించి మన మంత్రి గారిని సంప్రదించి మరొక 1000 బహుమతులు కూడా పొందడం అనేటువంటి మనకు ప్రత్యేకత మనం చెప్పుకోవచ్చు. ఈ మాదిరిగా ప్రభుత్వం అనేక విధాలుగా చర్చల మరమ్మతులు కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యాన్ని కానీ ఇతరత్ర అంశాలకు, తర్వాత ప్రజలందరూ కూడా సమానంగా వారి ఉత్సవాలను వారి పండుగలు నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ పేదలైనటువంటి వాళ్ళు, హెచ్ఐవి బాధితులు, ఒంటరి మహిళలు, తర్వాత కడుపేదలు వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చాలనేటువంటి సంకల్పంతో అందరూ ఆర్థికంగా అసమానతలతో ఉన్నప్పటికీ కూడా పండుగ వాతావరణాన్ని, పండుగలు ఉత్సాహంగా, శ్రద్ధతో, భక్తితో నిర్వహించుకోవాలనేటువంటి భావంతో
ప్రభుత్వం అందరి పట్ల ఆదరభావంతో ఉండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ కార్యక్రమాన్ని మీరంతా మీ సమారోహాన్ని కూడా మీరు ఆనందోత్సాహాలతో 25వ డిసెంబర్ నాడు క్రిస్మస్ పండుగ చక్కగా నిర్వహించుకుంటూ ప్రభుత్వం అందించినటువంటి ఈ సహాయ సహకారాన్ని మరవకుండా మీరు ఆనందంతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్. మెట్పల్లి కోరుట్ల మన అధ్యక్షులు మండల అధ్యక్షులు వారు తర్వాత చైర్మన్ గారు ఈ లోకల్ వారు అయిన తర్వాత కమిషనర్ గారు తహసీల్దార్ గారు మరి గౌరవనీయ ఆర్డీఓ గారు తర్వాత మన యొక్క మా యొక్క స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు వచ్చిన వారికి మరి వచ్చిన లబ్ధిదారులకు మరి పెద్దలకు గౌరవ మరి పాస్టర్స్ అందరికీ నా యొక్క మరి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ కార్యాన్ని మరి మొదలు పెడతాం. ఎందుకంటే ఈ యొక్క కార్యం మరి ఇంతకు ముందు లేనిది అంటే ఎక్కడ లేని విధంగా మన యొక్క గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎంతో శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి ఒక మత యొక్క భావం లేకుండా హిందువు కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ముస్లిమ్స్కు మరి రంజాన్ మరి హిందువులకు బతుకమ్మ పండుగ అంత క్రిస్టియన్స్కు మరి ఈ యొక్క క్రైస్తవులకు ఈ యొక్క భోజనము బట్టల పంపిణీ. నిన్ననే వారు సుదీర్ఘమైన ప్రసంగము మరి తెలియరీతిగా వారు చాలా అద్భుతమైన ప్రసంగం చేయడం జరిగింది. ఏంటిదంటే ఎవరున్నా మరి ఇక్కడికి ఇచ్చిన నొప్పి అమెరికాలో ఉన్న వారికి కూడా ఇచ్చిన నొప్పి అని చెప్పారు. ఎందుకంటే మానవులు అందరూ ఒకటి, అందరి స్వభావం ఒకటే ఉండాలి అని. ఇక్కడ పుట్టిన బాబు ఏడుస్తాడు, అక్కడ పుట్టిన బాబు కూడా ఏడుస్తారని చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ మన యొక్క దగ్గర ఈ నీ మతం నా మతం నా మతం అని చెప్పడం కాకుండా అందరూ సామ్రాజ్యంగా మన యొక్క ఈ యొక్క భారతదేశంలో మరి అందరం కలిసి ఉంటాం. అమెరికాలో అయితే కొద్దిమంది మాత్రం మరి వేరే ఉంటాయి, కానీ ఈ యొక్క మన యొక్క భారతదేశంలో మరి అందరు కలిసి ఉంటారు కాబట్టి అందరూ ప్రేమ కలిగి ఉండాలి అనే ఒక భావంతో సందర్భంగా మరి ఒక చర్చెస్ నిర్మాణం చేసిన మరి ఏదైతే మసీదులు నిర్మాణం చేస్తా ఉన్నారో, ఏదైతే హిందూ దేవాలయాలు నిర్మిస్తున్నారో, అదేవిధంగా క్రిస్టియన్ దేవాలయాలు కూడా మరి ఏ అనుమతి లేకుండా చేయడానికి క్యాబినెట్ లో పెట్టాలి అని వారు రాత్రి కూడా మరి ఒక మాట చెప్పడం వారికి నేను ఎంతో వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే చిన్న చర్చీలకు కూడా ఎన్నో మరి కష్టముతో కట్టుకోవడం, మరి దాంట్లో కొట్లాటలు, ఎవరి దేవాలయం వాళ్ళు కట్టుకొని అందరూ ప్రేమతో ఉండాలి అనే భావం మన యొక్క గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యం చేయడు. ఈ తెలంగాణ వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సార్ మనం అడిగి తీసుకున్న ఎవరు దీంట్లో నారాజు కావాల్సిన పని లేదు. అది వారు తప్పనిసరి మరి వారు మరి మన మంత్రి గారికి చెప్పి అవి కూడా తెప్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ మరి ఎంతో సంతోషంగా ఆనందంగా అందరూ చేయాలి. ఇంతకుముందే చెప్పారు 1000కి అందరూ నాగరాలే నాగరాలని కొట్టాడుతుంటే డబుల్ చేశారు. ఒకసారి గట్టిగా చెప్పుకుంటున్నాం. ఎవరు ఏ పేద వారికైనా రాలేదు అనే మాట ఉండదు. పాస్టర్ అందరూ మా దగ్గరకు వచ్చి నాకింతెందుకు అనేవారు. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారికి ప్రతి ఒక్కరికి దీని ద్వారా అందుతుంది. కాబట్టి ఎవరు గారి దీంట్లో నారాజు చేయవలసిన లేదు. చాలా సంతోషంగా ఈ కార్యాన్ని మరి జరుపుకోవాలి. రేపు కూడా మేము పెద్ద ఎత్తున మరి కీర్తి ఫంక్షన్ హాల్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి ఇంకెన్నో సందేశాలు మాకు తెలుపుతారు. మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారు క్రైస్తవ ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఒక ప్రత్యేకమైనటువంటి ఆప్యాయత, ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి రాష్ట్రంలో అందరూ
మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఎవరికి సంబంధించినటువంటి పండుగల్లో వారు సంతోషంగా ఉండాలనేటువంటి భావన కలిగి ఈ రకంగా క్రైస్తవుల ఈ బట్టల పంపిణీ కార్యక్రమం లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనందరికీ కొన్ని గోల్స్ ఉంటాయి. మనందరికీ ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో వాటి ప్రకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక అధికారి యు కెన్ షైన్ యువర్ లైట్, మన వెలుగుని మనం ప్రచురించాలి. మన యొక్క నీతి, మన మంచితనాన్ని మనం దాన్ని ప్రొడ్యూస్ చేయగలిగితే ప్రజలు సంతోషంగా ఉంటారు, ప్రజలు ఆనందంగా ఉంటారు, ప్రజలు దీవెనకరంగా ఉంటారు. బైబిల్ ఒక మంచి మాట ఉన్నది, గుడ్డి వారి కన్నులు తెరచేటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చేటకును, చీకటిలో నివసించి వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చేటకును యెహోవానగు నేనే ఈ విషయంలో నిన్ను పిలిచి నీ చేపట్టుకున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్నజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. ఒక అధికారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. మనం ఎక్కడైనా ఉండొచ్చు. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇక్కడ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మనం కుటుంబంలో ఒక యజమానిగా ఉన్నాం. కుటుంబంలో భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, లేక ఒక అధికారిగా కావచ్చు. ఎక్కడ ఉన్నప్పటికీ మన ముందున్నటువంటి ప్రజకి దీవెనకరంగా మనం ఉండాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాం. మరి గౌరవ విజయసాగర్ గారు వారు మంచి నాయకత్వంలో ఉన్నారు కనుక ఇంకా వారు టీడీపీ మెంబర్గా వెళ్ళటం వారి యొక్క నీతికి, వారి యొక్క మంచితనానికి, వారి యొక్క నాయకత్వానికి నిదర్శనమై ఉంటుంది. వారి నాయకత్వంలో అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ దీవెనకరంగా ఉండాలని వారు కోరుకోవడం చాలా సంతోషదాయకం. ఇక్కడ ఉన్నటువంటి ఈ కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న అధికారులు అందరూ కూడా ఈ క్రిస్మస్ పురస్కరించుకొని, క్రిస్మస్ అంటే సంతోషం, క్రిస్మస్ అంటే గివింగ్నెస్, ఇవ్వటమే తీసుకోవటం కాదు. క్రిస్మస్ అంటే ఇవ్వటం. క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మానవుల పాపముల కొరకు సిలువను ధరించి ఉన్నారు. తిరిగి లేస్తూ ఆ ఆనందాన్ని అందరూ జరుపుకోవడానికి మరి అధికారంలో ఉన్నటువంటి మనం, అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇతరుల కొరకు, పేదల కొరకు, మీ దగ్గరికి వచ్చినటువంటి లబ్ధిదారుల కొరకు మీ యొక్క వెలుగును, మీ మంచితనాన్ని ప్రచురింపజేయాలని, వారిని చూపెట్టాలని ప్రేమ పూర్తిగా క్రీస్తు ప్రేమను మీరును కలిగి అనేకులకు మీ సేవల్ని, మీ ప్రేమను, మీ ఆప్యాయతను పంచాలని కోరుతూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో ఈ కోరుట్ల పాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరొకసారి మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ, మీరు క్రీస్తు యొక్క ప్రేమలో, దీవెనలో నిత్యం వెలుగుతూ మీ ప్రాంతాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీకు ఇచ్చిన అధికారంలో, మీకు ఇచ్చినటువంటి అవకాశంలో మీరు దీవెనకరంగా ఉండాలని కోరుతూ గతంలో మన తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అయిపోతుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చింది మన తెలంగాణలో. గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి గిఫ్టులు, అదేవిధంగా ఏదైతే హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ గిఫ్ట్లు, క్రైస్తవులకు ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ గిఫ్టులు, ఏదైతే మన కాన్స్టిట్యూన్సీకి 1000 గిఫ్ట్లు వస్తే మన ఎమ్మెల్యే గారు మీకోసం మంత్రి గారికి అడిగి మరొక 1000 గిఫ్ట్లు తెప్పించారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలందరికీ నాకు నమస్కారం. ఏ ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా క్రిస్మస్కి శారీస్ ఇవ్వలేదు, అంటే గిఫ్ట్స్. రంజాన్కి, బతుకమ్మకి ఇచ్చిండు, కానీ 2 years నుంచి మన క్రిస్మస్ అందరికి ఇస్తున్నాడు. చాలా సంతోషం. ఏ ప్రభుత్వం ఎక్కువ పనిచేస్తుందో చూసి ప్రజలు కూడా దానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ హ్యాపీ క్రిస్మస్. శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు వచ్చి
తర్వాత క్రిస్మస్ కానుక అందరూ కూడా పేదవాళ్ళు కూడా మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి భోజనం చేయాలి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కోట్ల మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అనిల్ గారు, అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ అంటే అనుకుని దీంట్లో కొంచెం లేట్ అయిపోయింది. 20 వరకు తీసుకుంటారు, 21 ఇచ్చేసుకుంటే ఒక రోజు 2 రోజులు లేట్ అయిపోయింది. మొదలు ఇస్తే మీకు బట్టలు కూడా ఉపయోగించుకుంటుంది, అంతే లేట్ అయిపోయింది. ఒకటే రోజు ఉంది కనుక మీకు 20 నాడు క్రిస్మస్ కనుక తీసుకుపోయే ఆ పనిలో బట్టలు కూడా ఇచ్చిన కార్యక్రమం. అదేవిధంగా ఇద్దరు కూడా మీ విద్య ఏర్పాటు చేయడం కోసం కూడా ఈశ్వర్ గారు మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓస్ అందరూ కూడా కలిసి విద్య ఏర్పాటు చేసిన కార్యక్రమం జరుగుతుంది. ఈ టైంలో మన ముఖ్యమంత్రి కులాలు మతాలు లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అని చెప్పి క్రిస్మస్ కానుక పెట్టుడు, అదేవిధంగా మైనార్టీ సోదరులకు రంజాన్ కానుక పెట్టేసి రంజాన్ నటించడు, హిందువులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బతుకమ్మ వచ్చే నటించడు. అలా బతుకమ్మ చేయడానికి మీకు కూడా వస్తాయి, అంత కూడా రావుతారు అంటే కానీ మీరు బతుకమ్మ అంటే మీకు కూడా వస్తాయి కనుక బతుకమ్మ చేయవచ్చు. అది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పండుగ చేసుకుంటారు. నేను రాత్రి మాట్లాడుతుంటే టీవీలో మీరు చూస్తుంటే కులాల మతాలు ఎవరు ఇష్టమో వాళ్ళు తెలుసుకుంటారు. భారతదేశంలో ఉన్న వాళ్ళన్నా భారతీయులు తప్పితే వాళ్ళు కొంతమంది కావాలని క్రిస్టియన్స్ అని మైనార్టీస్ అని దూరం పెట్టాలి అని చెప్పి ఈ స్వతంత్రం వచ్చినా మనం అందరం కలిసే వచ్చాం. ఇక్కడ మధ్య వచ్చి కలిసిన గాడి కదా, హిందువులు కానీ మైనార్టీస్ కానీ అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ అందరం కలిసే వచ్చినాం. కానీ కొంతమంది కులాలు రెచ్చగొట్టి మేము హిందువులం, భారతదేశం అంతా హిందువులు అందరం దాటుకున్నాం, భారతదేశంలో పుట్టలేదు అంటున్నాం. భారతదేశంలో ఉంటాం కనుక భారతీయులు అందరం మనుషులు దేవుడు ముక్తులు, మైనార్టీస్ అల్లా ముక్తున్నారు, క్రిస్టియన్స్ యేసుప్రభు ముక్తున్నారు, వేరే కులాలందరూ కూడా దేవుళ్ళలో మస్తు దేవుడు ఉన్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, చిన్న ఎంతోమంది ప్రతి ఒక్కరు ఒక విధంగా దీన్ని ఉపయోగించుకున్నారు. కానీ కులాల మతాలు రెచ్చగొట్టు వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళందరూ తెలుసుకుంటే బీజేపీ వాళ్ళు కులాల మతాలు రెచ్చగొట్టాలి, క్రిస్టియన్స్ ఉండనియద్దు, మైనార్టీస్ ఉండనియద్దు, నిలబొట్టాలి ఎటు వెళ్ళిపోతున్నారు. భారతదేశం పుట్టినప్పుడే వీళ్ళందరూ వచ్చారు. స్వతంత్రం వచ్చినాడు, భారతదేశ స్వతంత్రం వచ్చినాడే అన్ని కులాలు ఇక్కడ వచ్చినాయి కనుక కొత్త వచ్చిన కులాలు లేవు, అందరం అన్ని కులాలని ఆనాటి నుంచి మీరు అదే ఏ దేవుడిని మొక్కాలో ఆ దేవుడిని మొక్కాలి. నేను కూడా మొక్కుతాను, ఇప్పుడు క్రిస్టియన్స్ మొక్కతం లేదు. నేను చెప్తాను మీకు ప్రస్తుతాలు కూడా ప్రస్తుతాలు శబరిమల పెట్టినప్పుడు అన్ని కేరళలో ఎక్కువ క్రిస్టియన్స్ మైనార్టీస్ బాగుంటుంది, మొక్కుండా పోతాం ప్రస్తుతాలు. అప్పుడే అలా కనిపిస్తే కూడా అలా చెప్పి చేతులు జోడించి చేతులు కాబట్టి దేవుడు కూడా ప్రార్థిస్తాం. ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు అందరూ ఒకటే కానీ మనం మనస్ఫూర్తిగా పిలుచుకుంటాం. అల్లాని కొంతమంది పిలుచుకుంటున్నాం, యేసుప్రభుని ఒకరు పిలుచుకుంటున్నాం, వెంకటేశ్వర స్వామిని ఒకరు పిలుచుకుంటాం. కానీ అందరం ఒకటే, అందరం కలిసి ఉండాలి. కలిసి ఉన్నాం కనుక మీరు కలిసి ఉండద్దు, కులాల మతాలు వేరేయాలని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని మనం జాగ్రత్తగా గమనించి అటువంటి మాటలు నమ్మకుండా కులాల మతాలు రెచ్చగొట్టడం దగ్గర రాలేదు. అందరం భారతీయులంగా బిడ్డ ఒక్కరే భారతదేశంలో ఉంటలేదు, భారతదేశం పుట్టినాడే అందరూ కలిసి వచ్చినాం. మేము ఆనాడే మా పిల్ల పాపంతో ఇప్పటికీ ఈ 75 స్వతంత్రంలో కలిసి ఉంటున్నాం. మీరు వచ్చి చుట్టూ పెట్టదని చెప్పి దీంట్లో ప్రతిఘటించాలని చెప్పుకుంటున్నాం. ప్రతిఘటిస్తే భయపడేది లేదు. వచ్చిన మన కొత్తగా వచ్చడం కాదు, మన కొత్త మాట్లాడతాం కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతిఘటించి వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా లేట్ అయినా ఈ 4 మండలాలు 1000 ఇచ్చారు, ప్రతి కాన్స్టిట్యూషన్ 1000 ఇచ్చారు. నేను దినేష్ గారు నాకు మంచి మిత్రుడు కనుక నాకు ఇంకా కొన్ని కావాలంటే ఏది కావాలంటే ఒక 1000 అన్నది ఇప్పుడు 500 ఇతర 1000 కావాలి. 1000 కంటే మేము 2000 కావాలి. నాకు వచ్చిన ఈశ్వర్ గారు నా మిత్రుడు బాగా మిత్రుడు కనుక పక్కగా ఉంటాడు కనుక ఎన్ని కావాలంటే అలా నాకు 1000 ఇచ్చిన ఏం చేయాలంటే ఆయన తెలుస్తుందా అని ఎన్ని కావాలి కానీ ఏమైనా తప్పని ఒక 1000 ఇద్దాం అంటే 1000 మేము పంపించడం జరిగింది. 2000 కార్మికులు కూడా వచ్చినాయి. మండలాల వారిగా పట్టణాల్లో ఎక్కడెక్కడ మీరు ఎక్కువ ఆ విధంగా పంచుకున్నారు. పెద్ద డిస్ట్రిబ్యూషన్ లేదు, పెద్ద మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఏముంటే మీరు అందరూ కలిసి డివైడ్ చేసుకొని అందరూ కూడా వచ్చినట్టు ఏర్పాటు అంటే చాలా మందికి 90% వస్తే వాళ్ళందరూ కూడా అందరూ కూడా తీసుకున్నట్టు ఏర్పాటు కోరుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ మొదలు కేసు ప్రభుత్వం ఏదైతే పుట్టినరోజు దానికోసం మనం ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత ఈ బట్టల పంపిణీ ఏర్పాటు చేస్తామని చెప్పి చేస్తూ ప్రార్థన కూడా చేస్తారు మాస్టర్ గారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం.
మీరు పట్టుకోండి సార్ మీరు పట్టుకోండి. నమస్తే చేతి సౌమ్య సార్ అనేది జరుగుతుంది. ఈ పేరు పిలిచినప్పుడు మండలం చెప్తాము, మండలం తర్వాత పేరు చెప్తాము. ఆ పేరు ప్రకారం మీరు ముందరికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ, మొదటగా కోరుట్ల మండలానికి సంబంధించిన లబ్ధిదారిని పాస్టర్ గారు ఇస్తాం. కవర్ మొదటి రాజముఖరే చేసే రాజమ్మ తీసుకోండి. తర్వాత పవర్ ఆఫ్ జీసస్ చర్చ్ ఫస్ట్ ఆశీర్వాదం నక్కలగుట్ట ఏసుమని మరియమ్మ ఆశీర్వాదం చర్చ్ సురేందర్ గారు చర్చ్ జేసీబీసీ కుర్చీ జరుపుమారు గ్యామనాథ్ లూదియమ్మ దక్షిణ కేశవేశ్వరం ప్రార్థన మందిరం వేములవాడ రోడ్డు ఓస సులభన్ పాస్టర్ ఓస సులభన్ కప్పరి అన్నవ్వ తర్వాత అల్లం నయోమి తర్వాత తూర్పాటి ప్రసన్న అల్లం నయోమి తూర్పాటి ప్రసన్న అల్లమయ్య గుట్ట బ్రదరన్ చర్చ్ పాస్టర్ సులభన్ మరియమ్మ బ్రదరన్ చర్చ్ ప్రేమానందం రజిత తర్వాత శ్రీలత తర్వాత శ్రీను ఆయన నెక్స్ట్ మెట్పల్లి మండలం సంబంధించిన లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. సంబంధిత